నమస్తే గురువు గారు. చిరంజీవ సుఖీభవ. కాదు, గత కొద్ది కాలంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వార్తలు ఫుల్ వైరల్ గా మారుతా ఉన్నాయి. ఆయన అరెస్ట్ కాబోతున్నట్లుగా, ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులు లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారని, కోర్టుల చుట్టూ తిరిగినా కూడా ఫలితాలు రావట్లేదని, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ నాకు కొన్ని అంటే ప్రజల్లో ఉన్న క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం అందరికీ తెలియాల్సిన ఆన్సర్స్ కి సంబంధించి అయితే నేను కొన్ని అనుకున్నాను. దానికి సంబంధించి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. జ్యోతిష్య పరంగా లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? జ్యోతిష పరంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి గోచారం ప్రకారం అయితే ఆయనకి జన్మంలో గురువు మొన్న 15వ తారీఖు నుంచే ఆయనది మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం, మేన లగ్నం. మిథున రాశిలోనికే గురువు వచ్చాడు, జన్మ గురువు అవుతాడు అనమాట. జన్మ గురువు అనేది కొంచెం ఇబ్బందులు కల్పిస్తాడు తప్ప బంధన యోగం అనేది కనిపించే పరిస్థితి లేదు. అతను ఆయనకు అరెస్ట్ చేసే అవసరం రాదు, అది అంతవరకు వెళ్ళదు. కాకపోతే జన్మ గురువు మిథున రాశిలో ఉన్న జన్మ గురువు సప్తమ స్థానాన్ని చూస్తాడు. సప్తమ స్థానాన్ని చూసే ఈ దైనందిన వ్యవహారాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు వాటిలో కొంచెం ఇబ్బందులు కలిగిస్తాడు అనమాట. అందుకోసం ఇటువంటి పరిస్థితి, ఇటువంటి మాటలు వస్తున్నాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, గ్రహాల ప్రకారం ఆయనకి శని ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నాడు. మిథున రాశికి మేనంలో శని ఉన్నాడు, అది దశమ స్థానం అవుతుంటాడు. దశమ స్థానం శని ఏమో శుభుడే, శుభం చేస్తాడు. కాకపోతే దశమ స్థానం ఎక్కువగా పని చేస్తాడు అనమాట. ఎక్కువ శ్రమ చేసి ఫలితం ఇస్తాడు. సో అందువలన ఈ జన్మ గురువు ఎక్కువ శ్రమ చేయిస్తాడు, దశమ శని కూడా ఎక్కువ పని చేయిస్తాడు. కనుక ఈ రెండింటి ప్రభావం వల్ల ఆయన ఇంకా యాక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఇటువంటి కారణాలుగా కనిపిస్తుంది. అంతేగాని ఆయన అరెస్ట్ అయ్యే పరిస్థితి రాదు. అంటే ఆయన జాతకంలో ఏమైనా గ్రహ దోషాలు ప్రస్తుతం ఆయన పరిస్థితులపై ప్రభావం చూపించేటివి ఏమైనా కనిపిస్తున్నాయా? ఆయన జన్మ లగ్నం, జన్మ జాతకం ప్రకారం ఆయనకి బుధ దశ చివరికి వచ్చింది, అది కేతు దశలో ఉందన్నమాట. ఆ కేతువు ప్రభావం ఆగస్టు వరకు ఉన్నదన్నమాట, ఆగస్టు వరకు ఉన్నది. సో ఆయనకి నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి ఏమో రాహువు. వారికి రాహు దశతో జీవితం స్టార్ట్ అవుతుంది. రాహు దశలో అంతా బాగుంటుంది. అయితే కేతు దశలో కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి, లేదా కేతు వచ్చిన అంతర్దశలో కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక ఇటువంటి ప్రచారాలు అటువంటివి జరుగుతున్నాయి, కానీ అది యాక్చువల్ గా కాదు. ఇప్పుడు రేపు జూన్ 15వ తారీఖున మళ్ళీ రాహుకేతువులు స్థానాలు మారుతున్నారు అన్నమాట. రాహు వచ్చి ఆయనకి 9వ స్థానంలోకి వస్తాడు, భాగ్యరాహు అవుతాడు. కేతు వచ్చేసరికి ఏమో యువతులకు వస్తాడు అనమాట, సింహకేతు అవుతాడు అనమాట. సింహకేతు 3వ స్థానం, రాశ్యాత్తు 3వ స్థానంలోకి వస్తాడు అనమాట. అప్పుడు ఆయన రాహుకేతువుల అనుకూలత కూడా పెరుగుతుంది, శని అనుకూలత కూడా ఉన్నది. ఈ గురువు మాత్రం జన్మలో గురువు మాత్రం ఎక్కువ శ్రమ చేస్తాడు. కనుక ఆయన ఇంకొంచెం ఎక్కువగా పాదయాత్రలు చేయటం, ప్రజల్లోకి రావడం కానీ ఎక్కువగా యాక్టివిటీ పెరగడం కానీ జరుగుతుంది. రైట్. అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు మరియు కెరీర్ గురించి జ్యోతిష్యం ఏం చెప్తోంది? ఆయన రాజకీయ భవిష్యత్తు బుధ దశలో స్టార్ట్ అయింది. బుధ దశలో సంవత్సరాలు బుధ దశలో ఆయనకేమో బుధుడు 70% అనుకూలం అన్నమాట. అంటే 17 సంవత్సరాలు 14 సంవత్సరాలు బుధుడు అనుకూలంగా ఉంటాడు. ఆయన 9 పాదయాత్ర చేయడం జరిగింది, 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి చీఫ్ మినిస్టర్ అవడం కూడా జరిగిందండి. ఆ బుధ దశ చివరికి వచ్చింది. చివరికి వచ్చినప్పుడు వల్ల ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ బుధ దశ అయిపోయిన మళ్ళీ కేతు దశ వస్తుంది. కేతు దశ వచ్చేసరికి మిక్స్డ్ గా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆయన జన్మ ప్రకారం చూసుకుంటే ఆయన మొన్న కేతు ప్రభావం వల్ల వాళ్ళ పార్టీ అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్, చాలా తక్కువ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం జరిగింది. కానీ వచ్చే కాలంలో ఆ పార్టీ టాలీ పెరిగి ఇంకా ఇంప్రూవ్ అవుతుందే తప్ప
ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఎక్కువ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశమే ఉంది తప్ప ఇంతకన్నా తగ్గే అవకాశం లేదు. అయితే ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ఏమైనా జ్యోతిష పరిహారాలు లేదా ఉపాయాలు ఏమన్నా ఉన్నాయా? ఆయనకి ఆల్రెడీ గురువు దోషం ఉన్నది. ఆ గురువు దోషం వల్ల ఆయన ఇదివరకు 16 నెలలు కారాగారంలో ఉండటం జరిగింది. ఆ గురు ప్రభావం అప్పుడు ఇప్పుడు గురువు అయితే జన్మలో ఉన్నాడు అన్నమాట. ఆయనకి జన్మరీత్యా కూడా మిథున లగ్నానికి మిథున రాశికి లగ్నాధిపతి ఏమో గురువు అయ్యాడు, రాష్ట్రాధిపతి అయితే బుధుడు అయ్యారు. వాళ్ళిద్దరికి అనుకూలం ఉండదు. సో ఫైనాన్షియల్ అటువంటికి సంబంధించి ఇర్రెగ్యులారిటీస్ కానీ అవకతవకలు కానీ జరగడానికి కారకుడు బుధుడైతే దానికి శిక్షించేవాడు గురువు అన్నమాట. ఆ రకంగా ఈ బుధుడేమో ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి వాటికి సంబంధించిన పోర్ట్ఫోలియో చూస్తాడు. బుధుడు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అవి అనుకూలంగా ఉంటాయి. బుధుడు తప్పులు చేయడానికి అనుకూలంగా లేని వాళ్ళు ఈ రకమైన ఇర్రెగ్యులారిటీస్ లో పడే అవకాశం ఉంటది. అటువంటి అవకతవకలు, ఆర్థికమైన అవకతవకల్ని శిక్షించేవాడు మళ్ళీ గురువు అన్నమాట. సో ఆయనకి లగ్నాధిపతి ఏమో రాష్ట్రాధిపతి బుధుడు అయ్యారు కనుక వాళ్ళు ఒకళ్ళని కరెక్ట్ చేసుకుంటా ఉంటారు. ఆ రకంగా బుధుడు చేసిన తప్పిదాలని గురువు ఒకసారి శిక్షించి వదిలేశాడు. ఇంకా మళ్ళీ ఒకే తప్పు 2 సార్లు శిక్షించడం అనేది జరగదు. అందువల్ల ఆయనకి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం అనేది లేదు. రైట్. అయితే అరెస్ట్ జరిగితే ఒకవేళ అదే ఆయన రాజకీయ పార్టీపై మరియు అనుచరులపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయా? ఆయన అరెస్ట్ కాకపోవచ్చు కానీ వారి సమీప మిత్రులు కానీ వేరే బంధువులు కానీ అరెస్ట్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే కుటుంబ పరంగాను చాలా క్లోజ్ అసోసియేట్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమో దీనికి ఆయన రాష్ట్రాత్తు 4వ స్థానంలోకి ఉన్నాడు, 3వ స్థానంలోకి వస్తున్నాడు అనమాట. రేపు ఆ 3వ స్థానంలోకి ఏం జరుగుతుందంటే అది బాల్యమిత్రులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థానం అన్నమాట. సో వాళ్ళలో ఎవరికైనా కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉండి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఈయనకి అంత ప్రమాదం వచ్చే అవకాశం లేదు. రైట్. అయితే ఆయన జాతకంలో ఆయనను కాపాడగ రక్షణాత్మక గ్రహాలు ఏవైనా ఉన్నాయా? ఆయనకు అనుకూలంగా ఉన్నది. ఆయనకి అనుకూలం రాహువు, ఆయన నక్షత్రాధిపతి రాహువు, శని అనుకూలం. రాహువుల కలయిక మీనరాశిలోనే ఉన్నది. అందువల్ల ఇటువంటి విపరీతమైన పరిస్థితులు వచ్చేట్టు కనిపిస్తున్నాయి. రేపు జూన్ అయిన తర్వాత రాహువు మళ్ళీ కుంభంలోకి వచ్చాడు. కుంభంలోకి వచ్చి శని రాహువు తర్వాత దశమ శనిగా మీనంలో ఉన్న శని ఆయనకి మంచి అవకాశాలను ఇస్తాడు. ఆయన ఎక్కువ ఈ రాహు నక్షత్రంలో పుట్టారు కనుక రాహువుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆయనకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ కష్టాలన్నీ అధిగమించేందుకు ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఆల్రెడీ చాలా చర్యలు తీసుకున్నారు, చాలా కష్టాలు అధిగమించారు. ఇంతకు మించిన కష్టాలు లేవు. ఎవరికి ఆ వయసులో రాని ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ని ఆయన ఎన్కౌంటర్ చేసి వాటిని అధిగమించి వాటిని దాటుకుని వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఆయనకు కావాల్సిన రాజకీయ పరిణతి, రాజకీయంగా ఆ పార్టీని బిల్డప్ చేసుకుంటాం, తనకంటూ ఉన్న స్థానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం అనే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా దశమంలో ఉన్న శని వచ్చే 2.5 సంవత్సరాలు ఆయనకు మంచి అవకాశం ఇస్తాడు. సో ఆ శని ప్రభావాన్ని ఉపయోగించుకుని మళ్ళీ ప్రజల్లోకి కాంటాక్ట్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తే ఆయనకి మంచి జరుగుతుంది. రైట్. అయితే ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ముఖ్యమైన జ్యోతిష అడ్డంకులు లేదా సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆయనకి జన్మ గురువే ఇప్పుడు దోషకారిగా ఉన్నాడు. ఇంతకు కూడా ఆయనకి జన్మ జాతకం ప్రకారం కూడా గురువే దోషంలో ఉన్నాడు కనుక ఆ జన్మ గురువు మళ్ళీ ఇబ్బందులు కలిగిస్తున్నాడు కనుక ఆ జన్మ గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మంచిది. ఓకే, రైట్. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. రైట్ వ్యూవర్స్ అందరూ సో చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక ప్రశ్నలు అందరూ మీ మధ్యలో ఉన్నాయి. అవన్నీ ఈ రోజు జ్యోతిష పరంగా క్లియర్ చేశామని అనుకుంటున్నాం. అయితే గురువు గారు, ఇప్పుడు చాలా మందికి జ్యోతిష పరంగా
చెప్పించుకోవాలి, జ్యోతిష్యం వాళ్ళ జాతకరీత్యా ఎలా ఏంటి అనేది తెలుసుకోవడం కోసం కొంతమంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి చెప్తారా? మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి వారు కాంటాక్ట్ చేస్తే వారిని నాకు డైరెక్ట్ చేయొచ్చు మీరు. అట్లాగే పవిత్రపురంలో నేను ఒక జ్యోతిష కేంద్రాన్ని నడిపిస్తున్నాను, ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ అని. అక్కడికి అది హోటల్ ఎస్వైన్ గ్రాండ్ ప్రెమిసెస్ 3rd floor లో నడుస్తుంది. అక్కడ వచ్చి నన్ను కలవాలనుకున్న వారు అక్కడ రావచ్చు. ముందుగా అపాయింట్మెంట్, ఫోన్ లో అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. రైట్, ఓకే. చూసారు కదా వ్యూవర్స్. సో మీకు ఎలాంటి జ్యోతిష పరంగా సమస్యలు ఉన్నా, మీకు సొల్యూషన్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా చక్కటి పరిష్కారం అయితే మీరు పొందొచ్చు. గురువు గారు క్విక్ గా రెస్పాండ్ అవుతారు, మీ అందరికి అందుబాటులో ఉంటారు. రైట్, థ్యాంక్ యూ అండి గురువు గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.